అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ కు షారుఖ్ ఖాన్ వల్ల అవమానం జరిగిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో చరణ్ త్వరలోనే ఈ విషయంపై స్పందించనున్నాడని సమాచారం. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హీరోలంతా కలిసి ఫ్రెండ్లీగా ఉన్నా కూడా ఫ్యాన్స్ వార్స్ అనేవి మాత్రం ఆగవు. ఒక హీరో చనువుగా మరొక హీరోను ఏదైనా మాట అన్నా కూడా తన ఫ్యాన్స్ మాత్రం దానిని ఒప్పుకోకుండా రచ్చరచ్చ చేసేస్తారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య అదే జరుగుతోంది. ఇటీవల ఈ స్టార్స్ ఇద్దరు అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. అక్కడ ముందుగా షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టేజ్ ఎక్కి RRR లోని నాటు నాటు పాటకు స్టెప్పులేయటం మొదలుపెట్టారు. రామ్ చరణ్ కూడా అక్కడే ఉండటంతో తనను కూడా స్టేజ్ పైకి ఆహ్వానించారు షారుఖ్. ఆ పిలుపు సరిగ్గా లేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉండగా వారిని కూల్ అవ్వమని రామ్ చరణ్ కోరారు. ముందుగా స్టేజ్ పై డాన్స్ చేయడానికి షారుఖ్ ఖాన్ వెళ్లాడు. నాటు నాటు పాటకు సల్మాన్, అమీర్ తో కలిసి స్టెప్పులు కూడా వేశాడు. కానీ ఆ సినిమాలో నటించిన రామ్ చరణ్ కూడా అక్కడే ఉండటంతో రామ్ చరణ్ ఎక్కడా అని అడుగుతూనే వెంటనే తమిళ భాషలో మాట్లాడుతూ ఇడ్లీ, వడ, సాంబార్ తినేసి కూర్చున్నావా, రామ్ చరణ్ ఎక్కడున్నావు అని అడిగారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ అయిన జెబా హసన్ జైదీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో కాసేపట్లోనే ఈ విషయం సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ షారూఖ్ పై పీకల్లోతు కోపంలో ఉన్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఫ్యాన్స్ ని కూల్ అవ్వమని కోరారట చరణ్. షారూఖ్ ఖాన్ కావాలని ఏమీ అనలేదు, తను సరదాగా అన్నాడు. కానీ కొంచెం లిమిట్ దాటాడు కాబట్టి సారీ చెప్పాల్సిందే. త్వరలోనే ఫ్యాన్స్ ను ఈ విషయాన్ని వదిలేయమని చెప్తూ అధికారికంగా ఒక స్టేట్మెంట్ ను విడుదల చేయనున్నాడని తెలిసింది. అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. హిందీ సినిమాల్లో సౌత్ స్టార్లను ఎప్పుడూ తక్కువ చేసి చూపించారు. కానీ ఖాన్ స్థానంలో ఉన్నవారు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని రామ్ చరణ్ సన్నిహితులు బయటపెట్టారు. దీన్ని బట్టి త్వరలోనే తన ఫ్యాన్స్ కోసం ఈ హీరో దగ్గర నుండి ఒక అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను అలా పిలిచాడని తెలియగానే వెంటనే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. వేరే భాషా నటీనటులను ఇలా పిలవగలరా అని ఫ్యాన్స్ ఫైర్ అవటం మొదలుపెట్టారు. మధ్యలో షారుఖ్ ఫ్యాన్స్ కూడా వారి మాటలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనే పోటీ ఉండేది. కానీ ఇప్పుడు రెండు ఇండస్ట్రీలు సమానమే అని, బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే కంటెంట్ ఉన్న చిత్రాలు వస్తున్నాయని దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా కూడా బాలీవుడ్ స్టార్లు సౌత్ నటీనటులను తక్కువ చేసి చూడటం ఆపలేదంటూ నెటిజన్లు మండిపడ్డారు. రామ్ చరణ్ నిజంగానే ఒక స్టేట్మెంట్ విడుదల చేసే వరకు ఫ్యాన్ వార్ ఆగేలా లేదు.